హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంద్రా అంటే మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్. అంటే ఇది మిషన్ ఇంపాసిబుల్ పార్ట్లో 8th పార్ట్ అనమాట. ఫస్ట్ 96 ఆ టైంలో వచ్చింది ఈ సినిమా డైరెక్టర్ ఎవర్రా అంటే క్రిస్టఫర్ మెక్వరీ. ఇతను మిషన్ ఇంపాసిబుల్ రోగ్ నేషన్ నుంచి వరుస పెట్టి మనోడు టామ్ క్రూజ్తోనే మనోడు పనిచేస్తున్నాడు. అన్ని రోగ్ నేషను, ఫాల్ అవుట్, డెత్ రెకనింగ్ పార్ట్ 1 ఒకటి, ఫైనల్ రెకనింగ్, నాలుగు మిషన్ ఇంపాసిబుల్ సినిమాలు డైరెక్ట్ చేశాడు. మధ్యలో ఇంకొకటి మిగతావి ఉన్నాయి కదా, మ్యావరిక్, దానికి ప్రొడ్యూసర్గా వన్ ఆఫ్ ద పార్ట్ ప్రొడ్యూసర్ కూడా ఇతను. సో డైరెక్టర్ ఆ రేంజ్ ఉంది. సరే, మన హీరో డెత్ రెకనింగ్ ఏంద్రంటే మనకి పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. పార్ట్ 1 ఎండింగ్లో మనోడికి ఒక తాళం దొరుకుతుంది. దాని బీగం ఎక్కడుందో మనోడు తెలుసుకోవాలి. ఆ బీగం ఎక్కడుందో కూడా తెలుస్తుంది. ఇక్కడ సినిమా స్టార్టింగ్ ఏంద్రా అంటే మనకి ఒకటి ఎంటిటీ అన్నది ఒక ఏఐ, రోగ్ ఏఐ వచ్చేసి మొత్తం వరల్డ్ పైన వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏమంటారు, న్యూక్లియర్ నేషన్స్ ఉన్నాయి కదా, ఒక 8, ఇండియా, పాకిస్తాను, చైనా, రష్యా, యూకే, అమెరికా, ఇట్లా చాలా ఉన్నాయి కదా. ఒక్కొక్క కంట్రీని అది మొత్తం ఈ కంట్రోల్లోకి తీసేసుకుంటా ఉంది ఈ రోగ్ ఏఐ. ఇది మొత్తం అన్ని కంట్రీలు తీసేసుకున్నాక న్యూక్లియర్ ఇది వార్ స్టార్ట్ పెట్టి ఒక కంట్రీ పైన ఒకటి మొత్తం ఎర్త్ని అయితే అది నాశనం చేయాలనుకుంటుంది. ఇది మట్టుకు ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో కొన్ని ఇవి ఉన్నాయి, హ్యాపీగా ఏమంటారు సర్వర్స్. ఆ సర్వర్ల దగ్గర వెళ్ళి అది ఉండిపోవాలా. దాని తర్వాత ఇది మొత్తం నెక్స్ట్ ఏ వరల్డ్ అయితే వస్తుందో అది ఇది రన్ చేసుకుంటుంది అన్నట్టుంటుంది. దీనికంటూ కొద్దిగా జనాలు పనిచేస్తూ ఉంటారు. అండ్ మెయిన్ ఒకడు ఉంటాడు ఈ ఎంటిటీకి పనిచేసేటోడు, మేజర్, అది ఎక్కడుంది అనేసి. ఆ ఎంటిటీ ఆ రేంజ్ చేయాలంటే మటుకు దానికి ఒక సోర్స్ కోడ్ కావాలి. మేజర్ ఫస్ట్ ఉన్న సోర్స్ కోడ్ అదేంద్రంటే 2012 రష్యన్ సబ్మెరీన్ ఒకటి ఇది ఉంటుంది, మునిగిపోయి ఉంటుంది, దాంట్లో ఉంది. అది తీసుకొని రావాలి. సో సినిమా స్టార్టింగ్లో మనోడు ఒక రష్యన్ సబ్మెరీన్లో ఉన్న సోర్స్ కోడ్ని కిల్ చేసేకి ఒకటి ఇది చేసి ఉంటాడు, పాయిజన్ పిల్. సో అది తీసుకొచ్చి ఈ ఏఐ దాన్ని మనోడు ఏమాత్రం ఆపాడా లేదా, వరల్డ్ సంకనకపోతూ ఉండేదాన్ని ఆపాడా లేదా అన్నది సినిమా అంతా. మనోడికి ఉంటుంది కదా, ఇది ఇంపాసిబుల్ టాస్క్. ఈ దీంట్లో ఉన్న ఇంపాసిబుల్ టాస్క్ ఏంటంటే సముద్రంలో మునిగిపోయిన రష్యన్ సబ్మెరీన్ని కనుక్కొని దాంట్ లోపలికి వెళ్ళి అది తీసుకొని బయటికి రావాలి. ఇది మేజర్ ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకంటే లోపల పోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మనోడు అంత లోపలికి పోయిన తర్వాత ఆ బ్రీతింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ ఆల్ మనకి రోగ్ నేషన్ దగ్గర మనకి ఆ ఇది కనిపిస్తూ ఉంటుంది ఇంచుమించు మనకి. సో ఆ రేంజ్ ఇంపాసిబుల్ టాస్క్. కాకపోతే దీంట్లో ఏంటంటే ఈ యాక్షన్ సీక్వెన్స్ కొద్దిగా సాగదీశాడేమో అన్నట్టు నాకు అనిపించింది. అది తప్పించి మనోడు ఆ ఏజ్లో కూడా టామ్ క్రూజ్ ఏం చేస్తున్నాడు అబ్బా అన్నట్టుగా అనిపించింది. సూపర్. ఇది మనోడు చేసేంతవరకు అయితే బ్రహ్మాండంగా అనిపించింది. అండ్ కొత్త టీం ఈ బెంజీ మళ్ళీ టామ్ క్రూజ్కి ఎక్స్ వైఫ్గా చేసింది చూడు, వాళ్ళిద్దరు. అండ్ ఒక గుండోడు ఉంటాడు చూడు, గుండోని బాబు స్టార్టింగ్ చంపేస్తారు. ఈ బెంజీ ఉంటాడు, బెంజీ టీం అన్నట్టు. అండ్ ఈ సినిమాలో నాకు మజా అనిపించింది ఏంటంటే ఫస్ట్ పార్ట్లో ఒకడు ఉంటాడు కదా, వీడు ఆ ఫ్లోర్ పైన ఇది ఉంటా ఉంటే దానికి ఇన్ఛార్జ్, వాడు మళ్ళీ తీసుకొస్తాడు దీనికి బ్రహ్మాండంగా. అతను తీసుకొస్తాడు, అతనితో ఉన్న ఇది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ కొన్ని సినిమాలు ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు, 1-2 ఈ అన్నీ మనకి కొద్దిగా ఒక హోలిస్టిక్ ఇది ఇచ్చేకైతే ట్రై చేశాడు. కాకపోతే మనకి ఓకే అనిపించింది కానీ సూపర్గా అయితే అనిపించలేదు. ఎందుకంటే మనకి పార్ట్ 4 కానీ 5 కానీ ఒక రేంజ్ హైలో పోతూ ఉంటుంది. ఆ ఇదైతే అనిపించలేదు. 6 కూడా ఓకే, ఒక బాగానే అనిపిస్తుంది. కానీ ఇది మిగతా పార్ట్ల కంటే కొద్దిగా తక్కువగానే ఉంది అనిపించింది. ఎందుకంటే మనకు మెయిన్ విల్లనే ఏఐ మనకు కనిపించదు. అండ్ ఆ ఏఐని ఏదో 100 millisecond లోపల తీసేయాలా, అది ఇంకోటి ఏంది 3 layer 5D పెన్ డ్రైవ్ టైప్ ఇంకోటి ఏదో ఏందేందో ఉంది అంతా.
సో ఓవరాల్గా సినిమా మ్యూజిక్ అయితే యాజ్ యూజువల్ మనకి మెయిన్ థీమ్ మ్యూజిక్ ఉంటే దాన్నే కొడుతూ ఉంటాడు, టెంపుల్ మారుస్తూ ఉంటాడు, ఇది మారుస్తూ ఉంటాడు, అయ్యే కొడుతూ ఉంటాడు. సో మ్యూజిక్ అయితే పర్లేదు, బాగానే అనిపించింది అనుకోవచ్చు. యాక్షన్స్ అయితే నాకు కొద్దిగా సాగదీసింది అనిపించింది. కానీ ఓకే, ముఖ్యంగా ఫ్లైట్ అదే చిన్న ఏరోప్లేన్లు ఉంటాయి చూడండి, ఆ దీనిపైన ఫైట్ అయితే ఏదో మనకి 7 సీటర్లో పోతూ ఉంటే కొట్టుకున్నట్టే అనిపించింది. అదే మేము జోక్ వేసుకుంటూ నవ్వుకున్నాం కూడా. మిగతాయన్నీ ఓకే పర్లేదు. ఆ ఫైట్లు అది చాలా లెంగ్తీగా అనిపించింది. దాని తర్వాత ఇంకా ఎక్కడ పట్టినా న్యూక్లియర్ బాంబులే. ఓ న్యూక్లియర్ బాంబు పెడతాడు, అది ఓపెన్ చేయాలి అంటే డెటోనేట్ ఇది చేస్తాడు. ఇంకో దగ్గర న్యూక్లియర్ బాంబు అన్నీ డెటోనేట్ చేయాలంటే వరకు లాస్ట్లోకి అన్ని మెగాటన్లు, 30 మెగాటన్ను, 6 మెగాటన్ను, వాడి ఇష్టం అసలు ఎన్నెందో పెంచేశాడు. కానీ అంత పెంచినందువల్ల మనకి ఏందో తీస్తున్నాడు అన్నట్టుగా అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్ మనకి కొద్దిగా బాగానే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా ఓకే ఓవర్ యాక్షను, ఆ ఓవర్ యాక్షన్ మనకి అంత ఇది ఎక్కలేదు మనకి, అంతే. దానికి తప్పించి మనం పెద్ద ఇది చెప్పేయలేదు. కానీ ఓకే, సినిమా ఏంటంటే ఇది ఖచ్చితంగా థియేటర్ ఫిలిం. మనం థియేటర్కి వెళ్ళే చూడాలి. ఆ స్టంట్స్ ఆ దీనికి అంతా వెళ్ళి చూడాలనుకుంటే, మీకు ఇంతకుముందు మిషన్ ఇంపాసిబుల్ సినిమాలు నచ్చాయా, ఆ సిరీస్ మీకు ఇంట్రెస్ట్ ఉందా, వెళ్ళి హ్యాపీగా చూడండి. పర్లేదు, కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఉన్నా మీరు ఓకే పర్లేదు అన్న ఒక సాటిస్ఫాక్షన్తో అయితే వస్తారు. మీరు ఇంతకుముందు చూడలేదు అంటే మటుకు లైట్ తీసుకుని ముందు అవి చూడండి, తర్వాత వెళ్ళండి. మనకి ఏంటంటే ఒక టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్ కంప్లీట్ చేసాడా లేదా అన్నదే ఫిలిం. సో వీళ్ళెవరు, ఏం కథ, టీం గురించి, ఎందుకంటే చాలా వరకు టీం రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ బెంజీ ఎవరు, ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ముందు నుంచి చూసుకోవాలన్నమాట. ఆ ముందు నుంచి చూశారు అంటే మీకు ఆటోమేటిక్గా ఇది వెళ్ళి చూడవచ్చు. ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు అంటే హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు. అట్లాంటి పనికి మాలిన సీన్లు కానీ డైలాగులు కానీ ఉండేకే టైమే ఉండదు. అండ్ ఇది 2 hours 47 minutes ఉంది. ఇంకొద్దిగా 10-15 minutes కోసేసి ఉంటే యాక్షన్ పార్ట్ ఇంకొద్దిగా క్రిస్ప్గా బాగుండేది. ఆ ఒక్క ఇది తప్పించి ఆ లెంగ్త్ ఫీల్ అనిపించింది. ఆ ఎడిటింగ్ ఒకటి ఇది తప్పించి మిగతా మనం ఏంలా డిఓపి అంతా వాడు బ్రహ్మాండంగా అయితే చేశారు. కొన్ని మనకి ఫ్లైట్ దీంట్లో ఉండేటప్పుడు ఇది నాయన ఇది స్టూడియోలో తీశారు, వెనక ఇదంతా ఉంది అని మనకి అక్కడక్కడ కొద్దిగా మన అమీర్పేట గ్రాఫిక్స్ రేంజ్లో కొద్దిగా అయితే మనకి అనిపిస్తుంది. ఖచ్చితంగా ఎంత బ్రహ్మాండంగా తీసినప్పటికీ మనం కూడా చూసి అలవాటైపోయింది కాబట్టి ఆ ఒక్క దీంతో, మిగతా దీంట్లో అయితే బ్రహ్మాండంగానే ఉంటుంది. కాకపోతే మనం ఇట్లాంటి ఈ మధ్య ఛానల్ చూసాం కాబట్టి మనకు కొద్దిగా అట్లా అనిపిస్తుంది అంతే తప్పించి ఇంకేంలా. సో ఓవరాల్గా ఈ సినిమా అయితే ఒక డీసెంట్ ఎనఫ్ సినిమా, వెళ్ళి చూడొచ్చు అంతే. చూడాలనుకున్న వాళ్ళు చూడండి, మిగతా వాళ్ళు లైట్ తీసుకోవచ్చు. మనకి ఏదో ఒక నెట్ఫ్లిక్స్ ప్రైమ్లోనో వచ్చేస్తుంది కాబట్టి అప్పుడన్నా చూసుకోవచ్చు 2-3 months తర్వాత. సో ఈ మూవీ గురించి అంటే మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకున్నాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా కావాలి అంటే మటుకు మీరు చేయాల్సిందంత సింపుల్, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.